హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ క్వీన్. శ్రీరామనవమి రోజున డెకరేషన్ నేను ఇక్కడ చేయబోతున్నాను. నేను చేస్తూ ఉంటాను అండ్ చిన్న చిన్న టిప్స్ చెప్తూ ఉంటాను యూస్ఫుల్వి. సో మీరు నాతో పాటు వింటూ చూసేయండి. నా ప్లానింగ్ ప్రకారం అయితే రాముల వారి కుటుంబం బ్యాక్ డ్రాప్ బుక్ చేశాను అమెజాన్లో. సో దాన్ని పెట్టి చేద్దాం అనుకున్నాను, బట్ టైంకి అయితే రాలేదు. సరే ఈలోపు వేరేది చేద్దాము, ఒకవేళ ఈరోజు వస్తే వచ్చింది అన్నట్లుగా ఈ బ్యాక్ డ్రాప్ అయితే ఇంట్లో ఉన్నదే యూజ్ చేశాను. సో కరెక్ట్గా లాస్ట్ మినిట్లో అయితే ఈ డెకరేషన్ మొత్తం అయిపోయినప్పటికి చేతికి వచ్చిందనమాట ఆ బ్యాక్ డ్రాప్. సో నెక్స్ట్ అది ఆ సైడ్కి పెట్టాను. సో ఎంత 1 వీక్ ముందు బుక్ చేసుకున్నా సరే ఒక్కొక్కసారి ఆన్ టైము వస్తూ ఉంటాయి. ఈరోజు శ్రీరామనవమి అనగా మధ్యాహ్నానికి వచ్చింది నాకు బ్యాక్ డ్రాప్. అదే రేపు వచ్చి ఉంటే ఉపయోగం ఉండేది కాదు. సో ఒక 2 వీక్స్ బిఫోర్నే మీరు ఏమన్నా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అనుకుంటే చేసుకొని కొరియర్స్ ముందుగా తెప్పించుకోవడం బెటర్. ఇది ఎప్పుడు ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను, కానీ కంపల్సరీగా గుర్తుంచుకోవాల్సిన విషయం కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. ఆ బ్యాక్ డ్రాప్ ప్రైస్ అయితే నాకు 700 పడింది. ఇంకా డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే. నేను సంక్రాంతికి బొమ్మల కొలువు తీసుకున్నప్పుడు ఈ సీతారామ కళ్యాణం థీమ్ది అయితే బొమ్మలు తీసుకున్నాను. సో అవైతే ఇక్కడ పెట్టాను. ఇక్కడ అన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఫ్లవర్సే యూస్ చేశాను. రియల్ ఫ్లవర్స్ చేస్తే ఆ లుక్ న్యాచురల్గా బాగుంటుంది, కానీ చాలా టైం టేకెన్. మనకి హెల్పర్స్ ఎవరన్నా ఉంటే ఇంట్లో కనుక మనం చేసుకోవచ్చు. లేదు మనం ఒక్కళ్ళమే చేసుకోవాలి అన్నప్పుడు ఇది కొంచెం కన్వీనియంట్ వేలో ఉంటుంది. రీయూజబుల్ ఫ్లవర్స్ అనేవి మనం ఈజీగా మనకు ఒకళ్ళు ఉన్నా సరే చేసేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను ఫ్లవర్స్ టైప్ ప్లేట్స్ కనిపిస్తున్నాయి కదా, అవైతే చాలా బాగుంటాయి. నేను బల్క్లో అయితే తీసుకున్నాను, 30 రూపీస్ అట్లా పడ్డాయి. సో విడిగా తీసుకుంటే మనకు 100 రూపీస్ 70 అట్లా కూడా చెప్తారు. బట్ ఇవి రీయూజబుల్ కాబట్టి ఎప్పుడు పండగలకి కూడా నేను ఫ్రూట్స్ ఫ్లవర్స్ పెట్టడానికి అవి యూజ్ చేస్తూ ఉంటాను. డెకరేషన్ వీటిల్లో చాలా బాగుంటాయి, చాలా మంచి లుక్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ అలాగే ఈ ఫెస్టివల్కి నేను ఓన్లీ సీతారాముల బ్యాక్ డ్రాప్ ఒక్కటే తీసుకున్నాను. మిగతావన్నీ కూడా ఒక్కొక్క ఫెస్టివల్కి ఒక్కొక్కటి అట్లా కొనుక్కుంటూ వచ్చినవే అన్నీ కూడా రీయూజ్ చేస్తూ వచ్చాను. కింద ముగ్గు టైపు మ్యాట్ లాగా ఉంది కదా, సో అదైతే క్లాత్ టైపు ఊల్తో చేసింది, అమెజాన్లోనే తీసుకున్నాను. ఇది కూడా మంచి నిండు లుక్ అయితే వస్తుంది డెకరేషన్ అంతటికి కూడా. సో దాని మీద నేను కూర్చొని పూజ అనేది చేసుకుంటూ ఉంటాను. అండ్ అలాగే ప్లాస్టిక్ది 3D మోడల్ ముగ్గు టైపుది కూడా ఉంది ఇక్కడ, అది కూడా క్లాత్ మీద పెట్టాను. దాంట్లో మనం కలర్స్ నింపుకోవచ్చు, లేదంటే అట్లా అయినా పెట్టుకుంటే వైట్ కలర్ ముగ్గులా కనిపిస్తుంది. సో అది కూడా మంచి లుక్ అనేది వచ్చింది. ఈ క్లాత్ పైన మామిడాకులు రెగ్యులర్గా కాకుండా 3 ఆకులు ఇలా కలిపి పైన ఒక పువ్వు పెట్టి పిన్నిస్తూ అలా పెట్టాను. అది కూడా ఒక మంచి లుక్ అనేది క్రియేట్ అయింది. సో ఇదనమాట మా శ్రీరామనవమి డెకరేషన్ అయితే ఇలా చేశాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. డెకరేషన్స్ అవి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో లింక్ అని షేర్ చేయండి. వీడియో బాగుంది అనిపిస్తే మంచి కమెంట్ అయితే పెట్టండి. మరిన్ని డెకరేషన్ ఐడియాస్ అండ్ వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.